అప్పటిదాకా కేవలం బ్లాక్ బస్టర్ సినిమాలను మాత్రమే అందించిన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఒక్కసారిగా ఆచార్య సినిమాతో మొట్టమొదటిసారిగా డిజాస్టర్ ని అందుకున్నారు. ఇక ఆ సినిమా విడుదలైన తర్వాత నుంచి కొరటాల శివపై అభిమానుల్లో నెగటివిటీ బాగా పెరిగిపోయింది. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత చిత్ర బృందం నుంచి ఒక్కరు కూడా సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడలేరు. మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన మొట్టమొదటి సినిమాగా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ సినిమా డిజాస్టర్ అవడానికి గల కారణం కొరటాల శివ మాత్రమే అంటూ అభిమానులు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారు. కానీ ప్రస్తుతానికి కొరటాల శివపై ట్రోలింగ్ తగ్గిందనే చెప్పొచ్చు. ఈ మధ్య ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు కలగడంతో చిరంజీవితో పాటు కొరటాలు కూడా ముందుకొచ్చి డిస్ట్రిబ్యూటర్లకి కొంత పరిహారాన్ని చెల్లించి వారికి ఊరట కలిగించారు. అప్పటి నుంచి మళ్లీ కొరటాల శివపై నెగటివిటీ కొంచెం తగ్గింది. అదే ఇప్పుడు కొరటాల శివ తదుపరి సినిమాకి ప్లస్ అయింది. కొరటాల శివ ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనిరుద్ అందించిన సంగీతం కూడా బాగానే ఉంది. ఇక ఎన్టీఆర్ గురించి కొరటాల శివ కొన్ని పవర్ఫుల్ డైలాగులు చెప్పడం అభిమానుల దృష్టిని బాగానే ఆకర్షించింది. ఏదేమైనా ఆచార్య సినిమా ఎఫెక్ట్ ఎన్టీఆర్ సినిమాపై ఉండదని అభిమానులు చెప్తున్నారు.